ఏమున్నాయట మా మందిరంలో అంటే దాని అర్థం ఏంటంటే ఎవరైతే దేవుని మందిరానికి వస్తారో ఆ మేలులు దేవుడు వారికి ఇస్తాడు. ఇంటికాడ కూర్చుంటే ఇవ్వడం. ప్రార్థన జరుగుతుంటే మందిరంలో ఈ ప్రార్థన ఎగ్గొట్టేసి ఎక్కడో టైం గడిపితే ఎక్కడో సమయాన్ని గడిపితే ఇవ్వడు దేవుడు ఆ మేలు. దేవుని మందిరానికి వస్తే మందిరానికి వచ్చిన వాళ్ళు మేలు తీసుకొని వెళ్ళిపోతారు ఇంటికి. హల్లెలూయా. దేవుని మందిరానికి వచ్చి మందిరంలో ఉన్న మేలుళ్ళు తీసుకొని వెళ్ళాలి నువ్వు. ఆ మేలు నీకోసమే దేవుడు ఉంచింది. దేవుని మందిరానికి రావాల్సిన నీవు, మేలు పొందాల్సిన నీవు దేవుని మందిరానికి రాకుండా మేలు పోగొట్టుకుంటున్నావు, మేలు వద్దనుకుంటున్నావు. మళ్ళీ తర్వాత వచ్చి ఏడుస్తున్నావు, దేవా నన్ను దీవించయ్యా, ఆశీర్వదించయ్యా, నాకు మేలు చేయి దేవా. నేను మేలు దాచి ఉంచాను, నువ్వు వస్తే మందిరంలో ఆ మేలు నీకు ఇస్తాను. రావట్లేదు కదా, మరి నీకు ఎట్లా ఇస్తాను ఆ మేళ్ళు? ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని మందిరంలో మేళ్ళు ఉన్నాయి. ఆ మేళ్ళు పొందాలి. అందుకొరకు భక్తులు దేవుని మందిరం అంటే సంతోషపడ్డారు. అందుకొరకు భక్తులు దేవుని మందిరం మీద ఆశ పెట్టుకున్నారు. అందుకొరకు భక్తులు దేవుని మందిరం మీద ఇష్టం కలిగి ఉన్నారు, మక్కువ కలిగి ఉన్నారు. అందుకొరకు భక్తులు దేవుని మందిరాన్ని ప్రేమించారు.